ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో నాకున్న అనుభవం, నాకున్న పరిచయం, నాకు వచ్చిన సమస్యల పరిష్కారంలో వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండి ఉన్నంతలో వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేసిన, ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న చరిత్ర కూడా రేపు ఇక్కడ జరగబోతా ఉంది. అంటే 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనతో పాటుగా సంవత్సర కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర కావచ్చు, ఈ మల్కాయిరి ప్రజాక్షేత్రంలో నిర్వహించిన పాత్ర కావచ్చు, ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. మీకు తెలుసు, నేను గతంలో ఆ పార్టీలో ఫ్లోర్ లీడర్గా ఉన్నా. ఉద్యమ కాలంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నవాడిని, తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడిని, కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేవాడిని. కాబట్టి నా మీద అపారమైన విశ్వాసం ఉంది. కాబట్టి గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగిన వాడిని. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా నేను రాగానే గెలవంగానే ఇక్కడున్న ప్రభుత్వం, ప్రజలందరూ కూడా పేనం మీద నుంచి పొయిలపడ్డామా అనేటువంటి బాధ, ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో, గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్లు కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదీపమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. ఈ కళ్ళల్లో సంతోషం చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది. హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. మూసీ ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్, మా ఉప్పల్, మా ఎల్బీనగర్ ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దాదాపు మూసీకి అటుపక్క కిలోమీటర్ ఇటుపక్క కిలోమీటర్ నోటీసులు ఇచ్చి పెద్ద పెద్ద బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లా 5 కోట్లు 6 కోట్లు విలువైన బంగ్లాలు కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు, చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కూడా చేసినాం. రేపు ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ సంవత్సర కాలమే కావచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడదు. ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ భూములు గుంజుకున్నా, ఎక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినా మా ఎంపీ గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని అయితే పొందగలను. మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది, అవన్నీ ఒకప్పుడు గ్రామాలు, అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే గరీబులకు ఇచ్చిండ్రో ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు దుండిగాళ్ళు. చేస్తే నీ అబ్బా జాగిరి కాదు, ఎట్లా గుంజుకుంటావు,
12 సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో గా భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తామని చెప్పి విరుచుకబడ్డాం, తిరుగుబాటు చేసాం. ఇలాంటి అంటే పేదల భూములు కాపాడడం కూడా మేము ఎట్లా ప్రయత్నం చేసో తెలుసు. బాలాజీ నగర్ అంటే మీ అందరికీ తెలుసు. జవహర్ నగర్, బాలాజీ నగర్, అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది. ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు. అక్కడ ఉన్న భూముల్ని ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధం లేదు.